రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. లోకంలో ఒక విషయాన్ని చెప్తారు పెద్దలు, పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి శుభం పలుకుచుండు అని. అసలు ఆ తిథికున్న లక్షణం ఏమిటంటే అది శుభాన్ని పలుకుతుంటుంది అని. అప్పుడు ఏదైనా పని చేస్తే జరిగి తీరుతుంది. చాలా గొప్ప శక్తినివ్వగలిగినటువంటి తిథి. అందున వైశాఖ మాసం మరీ శక్తివంతం. మధుమాసం, మాధవ మాసం, మహాపురుషుల జయంతులన్నీ ఈ 2 మాసాల్లోనే. అటువంటి మాధవ మాసంలో కృష్ణపక్ష పాడ్యమి, రేపు పాడ్యమి నాడు మనం సిద్ధి సర్గని వినబోతున్నాం. అది నిజంగా ఈశ్వర కృప. నేను అలా ఏదో వస్తాయని చెప్పి ఇన్ని ప్రణాళిక వేసి ఉపన్యాసాలు చెప్పడం అనేటటువంటిది దుస్సాధ్యం. అలా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయడం కుదరదు. అది కేవలం రామానుగ్రహం, సీతమ్మ తల్లి అనుగ్రహం. రేపు సిద్ధి సర్గ వస్తుంది. సిద్ధి సర్గ అంటే హనుమ సీతమ్మ తల్లిని దర్శనం చేస్తారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ సిద్ధి సర్గ. సిద్ధి సర్గ వింటే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే సిద్ధి సర్గ తప్పకుండా వింటారు. సుందరకాండ యొక్క శక్తి పొందాలి, దాని అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు సిద్ధి సర్గని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. నేను ఇది చెప్పకపోతే రేపు సిద్ధి సర్గ అయిపోయిందని దాని గొప్పతనం చెప్పాను అనుకోండి, అయ్యో నువ్వు ఈ మాట ముందు చెప్పుంటే ఉద్దం గదురా ధూర్తుడా అంటారు మీరు. అందుకని నేను చెప్పడం నా ధర్మం, అందుకు చెప్తున్నాను. 2, సిద్ధి సర్గ నాడు సీతాదేవిని సహస్రనామాలతో అర్చించడం చాలా చాలా గొప్ప విషయం. 8 గంటలకు కదండి అయ్యా హరిప్రసాద్ గారు 8 గంటలకు కదా రేపు ఉదయం 8 గంటలకి ఒక అపురూపమైనటువంటి సీతారాముల మూర్తి, కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి మూర్తి రామానుగ్రహంగానే లభ్యమైంది. అది రామాజ్ఞ కూడా, దానికే జరగాలి అని సీతమ్మ తల్లి ఆజ్ఞాపించింది, మీరు నమ్మండి. కాబట్టి అటువంటి మూర్తికి రేపు కుంకుమార్చన జరుగుతుంది. అది సువాసినుల యొక్క హక్కు. సువాసిని సువాసిన్యర్చన ప్రీత. 5వ తనం అమ్మవారి అనుగ్రహం. అమ్మవారు ఏం కోరుకుంటుందంటే